చేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నారా? తప్పక ప్రార్థన చేయండి. ఈ మాసం మహాకృప చేత ప్రభువు సంరక్షిస్తూ వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 80 ఎపిసోడ్స్ ప్రతి మాసం ప్రసారం అవుతున్నాయి. ఏలూరు పట్టణం 30 ఎపిసోడ్స్, ఇతర పట్టణాల్లో 50 ఎపిసోడ్స్. ఇతర ప్రాంతాల్లో ప్రసారం చేయటానికి ఆర్థికంగా చాలా అవసరాలు ఉన్నాయి, కష్టంగా ఉంటుంది. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు అర్పిస్తున్నా. ఈ రాత్రికాలం మీ పాదాల చెంతకు చేరి మా ప్రార్థనా మనవులు మీ సన్నిధిలో ఉంచుటకు మీరు మాకిచ్చిన కృప కొరకై వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానాలు మిమ్ములను గ్రహించగలుగునట్లు, మీ శక్తిని నేర్చుకొనగలిగినట్లు మాకిచ్చిన కృప అంతటి కొరకై వందనాలు. ఈ రాత్రికాలం మా ప్రేక్షకులను దీవించండి. పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న సువార్తీకరణను నిలిచిపోకుండా కొనసాగించడానికి కావలసిన నిధులను మీరే పంపించండి. ప్రభు, మీ వాక్యంలో పనివారు కుదువుగా ఉన్నారు, పంపమని వేడమని మీరు సెలవిచ్చారు. పనివారు సిద్ధంగా ఉన్నారు, కావలసిన నిధులను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాలపు వాక్య ధ్యానాన్ని దీవించండి. మా ప్రేక్షకులు ఆత్మీయ మేలు పొందినట్లు వారిని సిద్ధపరచండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి కాలం 145వ సంకీర్తన మొట్టమొదటి 9 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. యెహోవా అందరికీ ఉపకారి అనే వాక్యము రాత్రి మనం ముగించాం. 10వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా, నీ క్రియలు అన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నవి. నీ భక్తులు నిన్ను సన్నతించుదురు. ఈ వచనం చూడండి. ఈ వచనంలో భక్తుడు మాట్లాడుతున్న మాట, యెహోవా నీ క్రియలు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ఇదేమిటి? క్రియలు ఎలాగున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాయి? భక్తులు నిన్ను సన్నతిస్తారు అన్నాడు. క్రియలు ఎట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాయి? చాలామంది బైబిల్ గ్రంథాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు ఈ మాటలు ప్రాముఖ్యంగా అక్షరంగా వర్ణిస్తుంటారు. అక్షరంగా వర్ణిస్తూ క్రియలన్నీ కూడా శబ్దం చేస్తున్నాయి, అది దేవునికే వినబడుతుంది అని చెప్తారు. అట్లా కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది. నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయంటే దేవుడు చేసిన ప్రతి క్రియ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి స్థాయిలో ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణ, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వరకు దేవుని కార్యాలు ఒక్కసారి మీరు పరిశీలించండి. దేవుని క్రియలు, యాక్షన్స్ ఆఫ్ గాడ్, దేవుని క్రియలు పరిశీలించండి. ఆదికాండంలో ఆయన సృష్టికర్తగా కనిపిస్తాడు. సృష్టిని చేశాడు, క్రియ చేశాడు. ఆయన చేతి క్రియ మానవుడు. ఆయన నోటి మాట వలన కలిగినటువంటిది సృష్టి.
ఈ సమస్త విశ్వాన్ని చూచినప్పుడు ఆయన చేసిన ఈ కార్యాలన్నీ ఆయనను మహిమపరుస్తుండగా ఆయనకు స్తుతి కలుగు చేస్తాయి. అయితే ఇక్కడ కృతజ్ఞతా స్తుతి అను పదం వాడాడు. స్తుతి కలిగిస్తాయి, ఓకే, కానీ కృతజ్ఞతా స్తుతి ఇంకా బలమైంది. ఎట్లా? స్తుతి ఒకటైతే కృతజ్ఞతా స్తుతి జాగ్రత్తగా వినాలి. స్తుతి అంటే ఆయన చేసిన పనుల యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తే చాలు, స్తుతించవచ్చు. కానీ ఇక్కడ కృతజ్ఞతా స్తుతి అన్నాడు అంటే రిలేటివ్గా హ్యూమన్ బీయింగ్స్కు అప్లై చేయబడుతుంది. కృతజ్ఞతా స్తుతి అనేది మానవుడు చేసేది మాత్రమే. కుక్కలు, పిల్లులు, కొండలు, రాళ్ళు, గుట్టలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవు. రెస్పాండ్ అయ్యేది కృతజ్ఞతాస్తుతి అంటే రెస్పాండ్ అయ్యి థ్యాంక్స్ చెప్పేది ఎవరు? మానవుడే. దేవుడు చేసిన ప్రతి క్రియ, జాగ్రత్తగా వింటున్నారా? దేవుడు చేసిన ప్రతి క్రియ బైబిల్ గ్రంథంలో వివరించబడిన ప్రతి క్రియ మానవుడు దేవునికి కృతజ్ఞత చెల్లించేటట్లుగానే దేవుడు చేసి ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాటిని చూచినప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్తాం. సూర్యుడు లేకపోతే ఏమవుతుంది? మానవునికి అంధకారమే. చంద్రుడు లేకపోతే ఏమవుతుంది? మానవుడు జీవించలేడు. గమనిస్తున్నారా? నీరు దేవుడు సృష్టించాడు, అది ఆయన క్రియ. మానవుడు స్తుతించాలి, దేవా ఈ నీటిని నాకు ఇచ్చావు, నీకు వందనాలని. ఈ దినాల్లో బాగా స్తుతించగలుగుతున్నాం ఏలూరు పట్టణంలో నీటి కొరకు. ఎందుకంటే ఒక పూటే నీరు వస్తుంది, రెండో పూట నీరు మున్సిపల్ ట్యాప్స్లో రావటం లేదు కదండి. కనుక నీటి యొక్క అవసరత తెలిసినప్పుడు ఇంకా బాగా స్తుతిస్తాం. ప్రభువా ఈ నీరైనా ఇచ్చావు, నీకు వందనాలు నాయనా అని చెప్తాం. అలా అన్ని విషయాలు దేవుడు చేసిన సమస్తము బట్టి ప్రతి మానవుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించాల్సిందే. దేవుడు చేయకుండా ఏది కూడా ఉనికిలోనికి రాలేదు. దేవుడు నిర్మాణం చేయకుండా దానంతట అదే ఉనికిలోకి వచ్చేసినవేమీ లేవు. చాలామంది అనుకుంటారు ప్రకృతి దేవునితో ప్రమేయం లేకుండా అది మొట్టమొదటి నుంచి ఉంది అని అనుకుంటారు. అదే పొరపాటు. నిర్మాణం చేయబడినది సమస్తం దేవుని చేతనే నిర్మాణం చేయబడింది. ఆయన లేకుండా ఏదీ నిర్మాణం చేయబడలేదు. ప్రపంచములు కనబడేడు పదార్థముల చేత నిర్మాణం చేయబడలేదని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్న మాటలు చూస్తే, మానవ కంటికి కనపడనటువంటి ఒక పదార్థంతో దేవుడు చేశాడు అంటే ఏమిటది? ఆయన నోటి మాట, ఆయన మాట చేత చేయబడ్డాయి ఇవన్నీ. దేవుని శక్తి విడుదలైనప్పుడు అద్భుతమైనటువంటి ఆ యొక్క శక్తి నుండి దేవుడు సమస్తాన్ని సృష్టించాడు తను అనుకున్నట్లుగా. కొన్ని సంవత్సరాల క్రితం ఈనాడు పేపర్లో ఒక ప్రత్యేకమైన వార్త నేను చదివాను. ఒక శబ్దం నుండి ఒక ప్రత్యేకమైన పదార్థం వేగము, ఈ ధ్వని వలన కలిగిన వేగము ఒక ప్రత్యేకమైనటువంటి శక్తితో కూడినది అని చదివాను. ఒక గ్లాసులో, ఒక గాజు పెట్టెలో గొప్ప శబ్దం కలిగిస్తే అది బ్లాస్ట్ అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు తన శక్తి చేత సమస్తాన్ని సృష్టించాడు తప్ప కనబడని పదార్థం ప్రత్యేకంగా ప్రకృతి ఏమీ లేదు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఇక్కడ నేను ఆయన చేసిన క్రియలన్నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. సమస్త సృష్టిని మానవుడు అనుభవిస్తూ, ఎంజాయ్ చేస్తూ, సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ఇల్లు, వస్తువులు, వాహనాలు, వస్త్రాలు, ఆహారం
ఇవన్నీ దేవుని యొక్క క్రియా ఫలితాలే. వాటిని భుజిస్తున్నా, ధరిస్తున్నా, అనుభవిస్తున్న మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంగా ఉంటున్నామా? భక్తులు ఆయనను సన్నతిస్తారు. కీర్తనల గ్రంథం చదువుతాం, ధ్యానించడం మొదలుపెట్టిన కొద్దీ నా వ్యక్తిగత అనుభవం మీ ముందుంచుతున్నాను. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం ఆలోచిస్తున్నప్పుడు ఆయనను స్తుతించకుండా ఉండలేకపోతున్నా. ఎందుకంటే ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంది. ఈ వాక్యం తర్వాత అధ్యాయంలో యాకోబు దేవుడని వర్ణిస్తాడు. దానిని నేను ఇంకా విపులంగా చెప్తాను. ఇక్కడ వ్రాయబడిన మాట, దేవుడు యెహోవా తన క్రియలను కనపరచగా ఆ క్రియలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నారా సోదరి సోదరుడా? ఆ సెన్స్ ఎట్లా ఉంది మీలో? ఆ భావన ఎట్లా ఉంది? ఆ స్పృహ ఉందా మీలో? చాలా పర్యాయాలు మనం అటువంటి స్పృహ లేని వారంగా ఉంటాం. అటువంటి సెన్సిటివిటీ మనలో కనపడదు. విశ్వాసిలో మెచ్యూరిటీ అంటే ఏమిటో తెలిసిన? విశ్వాసిలో పరిపక్వత అంటే ఏమిటో తెలిసిన? దేవుని కార్యాలను పసిగట్టడం, దేవుని యొక్క పనిని గుర్తించటం. కొన్ని పర్యాయాలు మా కార్యాలయంలో మేము వేసుకున్న ప్రణాళిక చూస్తుండగా తప్పిపోతూ ఉంటుంది. ఆందోళన వచ్చేస్తుంది అంతరంగంలో. అరే, మనం ఇన్ని గంటలకి ఈ పని చేయాలనుకున్నాం, ఈ ఊరు ఈ టైంకి వెళ్ళాలనుకున్నాం, ఇక్కడికి వెళ్ళకపోతే ఫలానాది దాటిపోతుందేమో. కానీ అనుకోని పరిస్థితుల మధ్య మేము మా ప్రణాళిక తప్పినా దేవుడు తన ప్రణాళిక చొప్పున వాటిని వశం చేసిన అనుభవాలు కొల్లలుగా ఉన్నాయి. వివరించలేం. ఎన్నో వందల వేల సంఖ్యలో ఉన్నాయి అట్లాంటివి. నేను దేవుని స్తుతిస్తాను. ప్రభువా నీకు స్తోత్రం. మా ప్రణాళికలో లోపం, మీ ప్రణాళిక పర్ఫెక్ట్ ప్రణాళిక ప్రభువా. మీరు గొప్ప దేవుడు నాయనా అని స్తుతిస్తాను. సోదరుడా, సోదరి, ఎన్ని అనుభవాలు. అనుభవాలలో వాక్యాన్ని మీ జీవితంలో జీర్ణించుకోవాలి. అప్పుడే మీరు దేవుని యందు ఆనందించగలుగుతారు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన నాకు చాలు అనే అనుభవం ఎప్పుడు వస్తుందో తెలుసా? వీటి వలన కలిగిన తృప్తి కంటే గొప్ప తృప్తి మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని వాక్యము చేత పొందగలిగితే ఆ దినాన నిజమైన ఆనందం, మనుషులకు అర్థం కాని ఒక పరమానందం మీ అంతరంగాల్లో కనిపిస్తుంది. తదుపరి వచనం, ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకున్నారు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. ఈ మాటలు చదువుతున్నప్పుడు నా మనసులో నేనే సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే దీనిని నేను చేయలేకపోతున్నానే, దీనిని నేను సంపూర్ణం చేయలేకపోతున్నానే అని. భక్తులు ఇలా చేస్తారని వాక్యం సెలవిస్తోంది. నేను ఏ పాటి భక్తుడును? నా వరకు నేను ఐ ఫెల్ట్ షేమ్ ఆఫ్ మై సెల్ఫ్. ఏం చేస్తారట నిజంగా భక్తులైతే? రాజ్య ప్రభావం గురించి చెప్తారు. ఆయన రాజ్యం యొక్క ప్రభావం గురించి ఎప్పుడైనా మాట్లాడామా? ఏమిటి ఆయన యొక్క రాజ్యం? సంఘం. ఆయన రాజ్యం సంఘం. దానికున్న ప్రభావం గురించి ఎప్పుడైనా చెప్పామా? దానిని అనుభవిస్తే కదా చెప్పటానికి. దేవుడు తన స్వరక్తం చేత ఏర్పరిచిన తన సంఘాన్ని ఎట్లా చూస్తున్నాం? ఏ దృష్టితో చూస్తున్నాం? ఆయన యొక్క పరలోక రాజ్యం గురించి ఏమని వర్ణించగలుగుతాం? ఆయన ఏర్పరచబోయే నూతన ఆకాశం భూమిని గురించి ఏమని వర్ణించగలుగుతాం? చూడండి, రవిగాంచని చోట కవిగాంచుతాడు అని ఒక సామెత ఉంది. అంటే ఏమిటి అర్థం?
సూర్యరశ్మి తాకని స్థలం కూడా కవి యొక్క మనసు తాకుతుంది అంటే ఆలోచిస్తాడు. ఒక కవి సూర్యరశ్మి తాకని స్థలాలు, సూర్యరశ్మి తాకనటువంటి అంశాలు, వాటిని గురించి ఆలోచించి వివరిస్తాడే. ఒక సేవకునిగా, ఒక భక్తునిగా, ఒక విశ్వాసిగా, ఒక దైవజనునిగా, ఒక దేవుని బిడ్డగా పరలోక రాజ్యం గురించి నీవెప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ప్రజలతో దాని యొక్క ప్రభావాన్ని గురించి మాట్లాడావా? ఒక కొత్త చీర గురించి పక్కింటి ఆవిడికి కనుక చెప్తే ఇంకొక ఆవిడ పరిగెత్తుకెళ్ళి 2 చీరలు కొనుక్కొచ్చుకుంటుంది కాదు. ఏదైనా ఒక జ్యువెలరీలో షాప్లో బాగా చేస్తున్నారు అంటే నీ మాటకి ఇన్స్పైర్ అయిపోయి పరిగెత్తుకొని పోయి బంగారం కొంటారు కదా. కానీ పరలోకం రాజ్యం దాని ప్రభావం, సంఘం దాని ప్రభావం, నూతన ఆకాశం దాని ప్రభావం గురించి చెప్పటం చేతగాకపోవటం వలననే అనేకులు ఆయన ప్రభావాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభువుని ఒక హీలర్గా, ఒక స్వస్థపరచువానిగానే చూపిస్తున్నారు. కానీ నరకాగ్ని గుండానికి తీసుకొని పోయేటువంటి పాపము నుండి తప్పించేటువంటి మహిమా ప్రభావం గురించి ఎందుకు మాట్లాడలేకపోతోంది క్రైస్తవ సమాజం అంటే సరి అయిన అవగాహన లేకపోవటమే, వాక్యాన్ని సరిగా ధ్యానించకపోవటమే. కొన్ని పర్యాయాలు మా కార్యాలయంలో కొందరు సిబ్బంది బైబిల్ చదువుతూ ఉంటారు. మాకు సంతోషం ఏమిటంటే దినమంతా కూడా ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఎవరో ఒకళ్ళు వాక్యం చదువుతూనే ఉంటారు. ఒక దినం నేను వారు బైబిల్ చదువుతుండగా పాస్ ఆన్ అవుతున్నాను, పక్కకు వెళ్తున్నాను. ఏ న్యాయమును బట్టి వారు అనే పదం చదువుతూ విశ్వాస న్యాయమును బట్ట, విశ్వాస మూలమైన న్యాయమును బట్ట, క్రియా న్యాయమును బట్ట అనేటువంటి అంశం చదువుతున్నా. క్రియ న్యాయము అని చదువుకుంటూ పోతున్నారు. ఆ క్షణం ఆగి నేను వెనకకొచ్చి వాక్యం చదువుతున్నామని అడిగాను, మరలా చదవండి, అక్కడ క్రియ న్యాయము అని ఉందా, క్రియా న్యాయము అని ఉందా? సోదరి, ఈ మాట నేను ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నానంటే వాక్యం నీ మనసులో ముద్రించబడాలి. ఒక పొల్లు, ఒక సున్న, ఒక కామాతో సహా నీ అంతరంగంలో వాక్యము ముద్రించబడితే దానిని నీవు ధ్యానిస్తూ ఉంటే అది నూతనమైనటువంటి శక్తిని, నూతనమైన బలమును నీకు ఇస్తుంది. ఇది వాస్తవం. మనసు కృంగినప్పుడు దేవుని రాజ్య ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీ విశ్వాసం పొంగుతుంది, బలపడుతుంది. ఆయన రాజ్య ప్రభావం నీకు తెలుసా? ఆయన రాజ్యం యొక్క ప్రభావం బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించాలంటే ఎన్ని ఎపిసోడ్స్ ధ్యానించవచ్చండి. 24 పెద్దలు గురించి బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చెప్తున్నప్పుడు వారు సింహాసనాలపై ఉండి, వారి సింహాసనాలు నుంచి దిగి ప్రభు ఎదుట సాగిలపడి వారి కిరీటాలను నేలబెట్టి వారు కీర్తించి, స్తుతించి, స్తోత్రిస్తుంటే పరలోక రాజ్యములోని దేవదూతలు అందరూ నిలిచి గాన ప్రతిగానాలు చేస్తుంటే, ఆ సింహాసనములో నుండి మెరుపులు బయటికి వస్తుంటే చూడండి, ఆ దృశ్యాన్ని వర్ణిస్తూనే ఉంటేనే అంత ఆనందంగా ఉంటుందండి. అట్టి దానిలో మనం నిలిచి చూస్తుంటే ఎట్లా ఉంటుంది? ఏలూరు పట్టణంలో కొన్ని పండుగల సందర్భంగా కొన్ని ఊరేగింపులు వెళ్తుంటాయి. ఆ ఊరేగింపులో కొందరు వేషాలు వేసుకొని కొన్ని క్రియలు చేస్తుంటే నిలిచి మరీ నేను చూస్తూ ఉండి అక్కడ వారు చేస్తున్న దాన్ని చూస్తుంటే భలే సరదాగా చేస్తున్నారే, ఆనందంగా ఉంది అనిపిస్తుంది. మనుషులు యాక్షన్ చేస్తేనే అట్లా ఉంటే, దూరంగా నిలబడి చూస్తే తన్మయంగా ఉంటే,
కత్తితో విన్యాసాలు చేస్తున్న వాడిని చూస్తే మనకు తన్మయత్వం వస్తుంటే, పరలోక దృశ్యాన్ని మన అంతరంగంలో ఆవిష్కరించుకుని ధ్యానం చేస్తుంటే ఎంత మధురమైన భావన కలుగుతుంది అంటారు. సోదరుడా, సోదరి, ఇట్టి అనుభవం మన జీవితాల్లో ఉంటుందా? ప్రభువు యొక్క రాజ్యమును గుర్చిన తలంపులు మీలో పెరుగుతున్నాయా? దానిలో చేర్చబడవలసినటువంటి వారి యొక్క సంఖ్య ప్రభువు ఇంకా ఉంచినారు. ఆ సంఖ్య పరిపూర్ణమగునట్లుగా ఈ దినం ఇక్కడ కూర్చొని నేను వాక్యం చెప్తున్నాను. నీకు ఆశ్చర్యకరమైన సంగతి, నీ వలన అనేకులు పరలోక రాజ్యానికి వస్తారంటే నీవు నమ్మగలుగుతున్నావా? అనేకులు నీ వలన పరలోక రాజ్యానికి వచ్చినట్లయితే రాజ్య ప్రభావం ఎక్కడుంది అంటే నీ యందే ఉంది కదా. దేవుని యందు విశ్వాసం ఉంచిన సమూహం యొక్క భాగ్యం ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని వర్ణిస్తుంటే ఈరోజు సంఘం నిలబడి కేకలేస్తున్నారు, మేము పేదోళ్ళము, మాకు అవి కావాలి, మాకు ఇవి కావాలి అని. కాదండి, నీవు దేవుని బిడ్డవైతే అబ్రహాముకున్న పౌరుషం, మోషే భక్తునికున్న రోషం, ఏలియాకున్నటువంటి ధైర్యం నీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడండి. ఎన్నడూ దిగులు చెందవద్దు. భక్తులు ఆయన సన్నతిస్తారు. నీవు సన్నతిస్తున్నావా? ప్రజలు దేవుని తెలుసుకునేటట్లుగా నీ జీవితంలో నీవు మాట్లాడగలుగుతున్నావా? నీ మాటల ప్రభావం చేత ప్రభు యొద్దకు ఎవరైనా వస్తున్నారా? ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 13వ వచనం, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. నీ రాజ్యము, నీ రాజ్య పరిపాలన, నీ రాజ్యము శాశ్వత రాజ్యము. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి మరియ గర్భం ధరించక పూర్వం గబ్రియేలు దూత చేత వర్తమానం అందుకున్న సమయములో, నేను పురుషుని ఎరుగని దాననే అని ఆమె అంటున్న సందర్భాన గబ్రియేలు దూత స్వయాన చెప్పినటువంటి మాట, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది, శాశ్వత రాజ్యం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన రాజ్యం, ఆయన యొక్క భుజముపై రాజ్య భారం ఉంది అంటాడు. యేసు రాజ్యం శాశ్వత రాజ్యం. పిలాతుతో ప్రభువు నా రాజ్యము వేరు అన్నాడు. నేను రాజునే, నా రాజ్యము వేరు అన్నాడు. సిలువపై మార్పు నొందిన దొంగ నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు అన్నాడు. ఈ రాజ్యము అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుకు ఆపాదిస్తూ పలుమార్లు చెప్పబడింది. సోదరుడా, సోదరి, యేసే రాజ్యం చేయబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన భూమిపై రాజ్యము చేయబోతున్నవాడు ఆయనే. ఆ తదుపరి మానవ జాతిలో నుండి విశ్వాసులను ఎన్నిక చేసుకుని తన యొద్ద నిలుపుకున్నప్పుడు వారికి రారాజుగా శాశ్వత కాలం ఉండబోతున్న వాడును ఆయనే. తరతరములు ఉండును, రాజ్యపాలన తరతరములు నిలుచును, రాజ్యము శాశ్వతముండును. రాజ్యము, సంఘం, రాజ్య పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన తరతరములు ఉంటుంది, 1000 ఏండ్లు ఉంటుంది. సోదరుడా, సోదరి, యేసు యొక్క రాజ్యములో నీవున్నావా? ఆయన మహిమతో రాజ్యముతో వచ్చినప్పుడు నీవు ఆయనను ఎదుర్కొంటానికి నీవు సిద్ధమా? వాక్యం గ్రహిస్తున్న నీవు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావా? ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? ఆయన రాజ్యంలో భాగస్థునవటానికి ఇష్టపడుతున్నావా? నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. ఈ నెలాఖరు లోపల పశ్చిమ గోదావరి జిల్లా ఎపిసోడ్స్కు ఆర్థికంగా రీచ్ కాలేకపోతే నిలుపుదల చేసే పరిస్థితి ఉంది. కంటిన్యూ అవటం కొరకు ప్రార్థన చేయమని మనం చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము.
ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అండి. ఏలూరు వేదరాజు సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఆదివారపు ఆరాధన ఉదయము 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మీ ప్రియ బిడ్డలంగా మీ పాదాల యొద్దకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, సన్నతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఏది ఉన్నా ఏది లేకపోయినా మీరు మాకుండగా మీ రాజ్య ప్రభావమును గురించిన అవగాహనతో నిత్యం జీవించగలం. ప్రభట్టి భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మా ప్రేక్షకులను ఆధ్యాత్మిక అనుభవాల్లో పెంచమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని విస్తరింపచేయండి, వాక్యములో ప్రజలను స్థిరపరచండి. పశ్చిమ గోదావరి జిల్లా సువార్థీకరణ మీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభు. మీ చిత్తమైతే కొనసాగించండి, లేని ఎడల ప్రభువా దానిని విరమించుటకు మాకు శక్తినివ్వండి. ప్రభు మీ కార్యాలు మీరు చేయాలి, లేని ఎడల మా శక్తి చాలదు. ప్రభు మీకు మహిమ కలుగునట్లు ఈ కార్యము జరిగించుకునమని విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, కృప చూపించండి. యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.